హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినోద్. మీరు చూస్తున్నారు క్రియేటర్స్ నేస్తం యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మీరు యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసినారా? అయితే ఈ 8 తప్పులు తెలిసి తెలియకుండా అయితే ఎప్పుడూ అయితే చేయొద్దండి. మీరు ఈ 8 మిస్టేక్ కనుక చేసినట్లయితే మీ ఛానల్ డిలీట్ అవుతుంది, లేదా మీ ఛానల్ కనుక మానిటైజేషన్ అయితే డిమానిటైజేషన్ అవుతుంది. అవి ఏంటివి అనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి మీ ఛానల్లో మీ వీడియోస్ అయితే మీరు చూడొద్దండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఛానల్ ఈ మొబైల్లో ఉందనుకోండి, ఈ మొబైల్లోనే అప్లోడ్ చేస్తారు. అదేవిధంగా ఈ మొబైల్లోనే అప్లోడ్ చేసిన వెంటనే మీ కంటెంట్ ఓపెన్ చేసి చూస్తుంటారనమాట. ప్రస్తుతానికి మీ ఛానల్ కనుక మానిటైజేషన్ కాకుండా ఉన్నట్లయితే మీ ఛానల్కి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీ ఛానల్ కనుక మానిటైజేషన్ అయినట్లయితే యాడ్స్ ప్లే అవుతున్నాయా లేదా అని చెక్ చేయడానికి చూస్తారు కదా. అలా చెక్ చేయడానికి ప్రతి వీడియో మీరు చెక్ చేస్తున్నట్లయితే స్పామ్ కింద కన్సిడర్ చేసి మీ ఛానల్ని డిమానిటైజేషన్ చేసే అవకాశం అయితే 100% అయితే ఉందన్నమాట. మీ ఛానల్లో మీ కంటెంట్ అయితే మీ మొబైల్లో అయితే చూడొద్దండి. అలాగే మీ ఫాదర్దో మదర్దో ఎవరిదో ఒకరి మొబైల్ తీసుకొని ఆ మొబైల్లో అయితే చూడండి. మీ మెయిల్ ఐడితో లాగిన్ అయిన మొబైల్లో అయితే చూడొద్దండి. మీ రిలేటివ్స్ మొబైల్లో తీసుకొని అయితే చూసుకోవచ్చు అనమాట. సెకండ్ మిస్టేక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో సేమ్ ట్యాగ్స్ అయితే మెన్షన్ చేస్తూ ఉంటారనమాట. మీ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే సేమ్ ట్యాగ్స్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తూ ఉంటారనమాట. అలా చేయొద్దండి. డిస్క్రిప్షన్లో ఎక్కువ ట్యాగ్స్ కనుక మెన్షన్ చేసినట్లయితే స్పామ్ కిందికి కౌంట్ చేసి రీయూజ్డ్ కంటెంట్ కిందికి కానీ స్పామ్ కిందికి కానీ మీ ఛానల్ని డిలీట్ చేసే అవకాశం అయితే ఉంది. లేదా మీ ఛానల్ మానిటైజేషన్ అయితే డిమానిటైజేషన్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసి మీ ఛానల్లో ఎటువంటి మ్యూజిక్ అయితే మీరు వాడొద్దండి. ఏంటి బ్రో, చాలామంది క్రియేటర్స్ మ్యూజిక్ వాడుతున్నారు కదా. పెద్ద పెద్ద క్రియేటర్లు కొన్ని పెయిడ్ వెబ్సైట్ నుంచి, పెయిడ్ ఛానల్ నుంచి పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకొని వాళ్ళు యూస్ చేస్తుంటారనమాట. కొన్ని ఫ్రీ మ్యూజిక్ ఛానల్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు ఫ్రీ మ్యూజిక్ ప్రస్తుతానికైతే ఫ్రీ మ్యూజిక్ అంటున్నారు, కానీ ఒక సంవత్సరం కానీ 2 ఏళ్ళ తర్వాత కానీ మీ ఛానల్ మానిటైజేషన్ అయితే వాళ్ళు కాపీరైట్ క్లెయిమ్ అయితే వేస్తున్నారు. మీరు ఎక్కువ మీ ఛానల్లో ఇలా ఎక్కువ కాపీరైట్స్ క్లెయిమ్ 10, 20, 30 కాపీరైట్స్ క్లెయిమ్ వచ్చినట్లయితే మీ ఛానల్ 100% డిమానిటైజేషన్ అయితే చేస్తారనమాట. నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసి చాలామంది ఇతరుల కంటెంట్ అంటే ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, రీల్స్ కానీ అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని మీ ఛానల్లో పెడుతుంటారనమాట. ఒకవేళ మీ అదృష్టం బాగుంటే అవి కూడా మానిటైజేషన్ అవుతాయి. యూట్యూబ్ ఆల్గారిథం ఏదో ఒక రోజు ఐడెంటిఫై చేసి మీ ఛానల్ ఈ ఛానల్ రీయూజ్డ్ కంటెంట్ కింద కన్సిడర్ చేస్తారు. కన్సిడర్ చేయడమే కాకుండా మీ ఛానల్ని డిమానిటైజేషన్ అయితే చేస్తారనమాట. నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసి సేమ్ ఛానల్ నేమ్ అయితే పెట్టొద్దండి. ఫర్ ఎగ్జాంపుల్, నా ఛానల్లే ఉంది, లేదా పెద్ద పెద్ద ఛానల్ ఉంది, పెద్ద ఛానల్ నేమ్ యూస్ చేస్తారనమాట. ఇప్పుడు 1 మిలియన్ ఫాలోవర్స్ కానీ, 10 మిలియన్ ఫాలోవర్స్ కానీ, లేకపోతే 1 lakh ఫాలోవర్స్ ఉన్న ఛానల్ నేమ్ పెట్టి సేమ్ ఛానల్ నేమ్ పెడతారు. అలాగే వాళ్ళ లోగోనే వాళ్ళ ఛానల్ ఆర్టే పెట్టి మీరు యూస్ చేస్తున్నట్లయితే మీ ఒరిజినల్ కంటెంటే యూస్ చేస్తున్నారు, కానీ ఛానల్ నేమ్ సేము, అలాగే ఛానల్ ఆర్ట్ సేము, అలాగే ఛానల్ లోగో కూడా సేమ్ ఉండి మీరు చేస్తున్నట్లయితే ఒరిజినల్ ఛానల్ ఓనర్కు తెలిసినట్లయితే మా ఛానల్ను బ్రాండ్ నేమ్ను వాడుకొని మీరు మిస్లీడింగ్ చేస్తున్నారని యూట్యూబ్ టీమ్కి కనుక ఒక మెయిల్ పెట్టినట్లయితే మీకు ఎటువంటి నోటిఫికేషన్ రాకుండా, ఎటువంటి మెయిల్ రాకుండా మీ ఛానల్ అయితే డిలీట్ అయితే చేస్తారనమాట. నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసి టైటిల్లో సేమ్ టైటిల్ పెడతారు. వరుసగా 10 వీడియోస్ అప్లోడ్ చేస్తారు. సేమ్ టైటిల్, చికెన్ బిర్యానీ తయారు చేయడం ఎలా అని ఒక 10 వీడియోస్ కనుక చేసినట్లయితే ఇది కూడా రీయూజ్డ్ పాలసీలో ఒకటి ఉందన్నమాట. మిస్లీడింగ్ మెటాడేటా రీయూజ్డ్ కిందికి మీ ఛానల్ని డిమానిటైజేషన్ చేసే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసి చాలామంది క్రియేటర్లు మీరు 6 months కనుక ఎటువంటి వీడియోస్ కానీ, కమ్యూనిటీ పోస్ట్ కానీ పెట్టకుండా ఉన్నట్లయితే మీ ఛానల్ని డిమానిటైజేషన్ అయితే చేస్తారనమాట. ఒకవేళ మీరు బిజీగా ఉండడం వల్ల ఎటువంటి వీడియోస్ పెట్టకపోయినా అట్లీస్ట్ 1 monthకి గాను ఒక కమ్యూనిటీ పోస్ట్ అయితే పెట్టండి. ఇలా పెట్టడం వల్ల మీ ఛానల్కి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసి మూవీ క్లిప్స్ అనమాట. ఇప్పుడు మీరు లెంతీ వీడియోసే చేస్తున్నారు, అక్కడక్కడ లాఫింగ్కి సంబంధించిన లేకపోతే ఏదైనా డైలాగులు కానీ మెన్షన్ చేస్తున్న క్లిప్స్ కనుక పెడుతూ ఉంటారనమాట. అలాంటి ఎటువంటి క్లిప్స్ అయితే పెట్టొద్దండి. ఒరిజినల్ కంటెంట్ వాళ్ళు కాపీరైట్ స్ట్రైక్స్ వేసే అవకాశం ఉంది. మీ ఛానల్లో ఎక్కువ అలాంటి క్లిప్స్ ఉన్నట్లయితే 1, 2, 3 స్ట్రైక్ పడినట్టయితే మీ ఛానల్ పర్మనెంట్గా డిలీట్ అయితే అయిపోతుందన్నమాట. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ 8 మిస్టేక్స్ మీరు లైఫ్లో కనుక మీ ఛానల్లో పెట్టకుండా ఉన్నట్లయితే
ఎక్కువ రోజులు ఎటువంటి స్ట్రైక్ పడకుండా ఎటువంటి క్లైమ్లు పడకుండా ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సీ ఇన్ ద నెక్స్ట్ వన్.